చెక్. ఏవిటి అభిమానం, ఏవిటి జనసందోహం. చిత్తూరుకి మళ్ళీ మళ్ళీ రావాలని ఎందుకు అనిపిస్తుంది అంటే ఇందుకే. చిత్తూరు అంటేనే కళలు, కళాకారులకు ఎప్పుడూ అభిమానం ఉంటుంది. అది టైమ్ అండ్ అగైన్ మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ని ఇంతకంటే బెటర్ వెన్యూలో మేము లాంచ్ చేయగలుగుతామో చెప్పండి. సో మీకోసమే స్పెషల్గా మీరందరూ ఎంతగానో ఎదురు చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఈజ్ హియర్. గట్టిగా చప్పట్లతో ఆయనకి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అతనొక్కడే పటాస్, బింబిసారా ఎన్నో అద్భుతమైన తెలుగు చిత్రాలని మన ఇండస్ట్రీకి అందించినటువంటి వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామ్ గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. అండ్ a beautiful Sai Manjrekar is also here with us. గట్టిగా చప్పట్లతో తనకి కూడా వెల్కమ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మది పోగొడతా ఉంటే నాయుడేమన్నాడు, పగలాడి నీ నడకల్లో వయ్యారాలన్నీ కలిసి వల విసిరేస్తా ఉంటే. మన మేజర్ మూవీతో మనందరికీ సుపరిచితమైనటువంటి సాయి మంజ్రేకర్ ఇవాళ చిత్తూరుకి మిమ్మల్ని అందరినీ కలిసి మీతో పాటు ఇక్కడ సెకండ్ సాంగ్ లాంచ్ చేసుకోవడానికి వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదావా? మీ చప్పట్లతో ఆవిడికి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సాయి. ఐల్ సీ యు ఇన్ ఎ వైల్. ఇంకా ఏదైనా ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇంతకు ముందు మీరు వేసిన స్టెప్పులన్నీ గమనిస్తూనే ఉన్నాను ఇక్కడి నుంచి. ఏంటమ్మా బ్లూ చైర్స్ అన్ని ఎత్తి పడేస్తున్నారు పక్కన? అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు రాములమ్మ స్టెప్పులు వేస్తున్నట్టున్నారు. వస్తున్నారు మన లేడీ సూపర్ స్టార్ ఇంకొంచెం సేపట్లో మనందరితో జాయిన్ అవ్వడానికి. బట్ అంతకంటే ముందు దయచేసి స్టేజ్ దగ్గర క్రౌడ్ అందరూ కూడా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. చాలా అరుదుగా మనం ఇలా మన తిరుపతి, చిత్తూరులో ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాం. మీ కోఆపరేషన్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఈవెంట్స్ మరిన్ని మనం జరుపుకోవాలంటే ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా సహకరించాలి. దయచేసి స్టేజ్ ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా కాస్త క్లియర్ చేస్తే ఈ ప్రోగ్రామ్ సజావుగా ముందుకు వెళ్తుంది. సో దయచేసి అందరినీ కూడా స్టేజ్ దగ్గర క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నామండి ప్లీజ్. మరియస్ మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మనందరి ఫేవరెట్ లేడీ సూపర్ స్టార్ లేడీ అమితా, ది యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా, ది ఎవర్ గ్రీన్ విజయ్ శాంతి గారికి హార్టీ హార్టీ వెల్కమ్ మ్యామ్. నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్. ఓ మై గాడ్, ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్ గా, డైనమిక్ గా అదే పవర్, అదే చరిస్మా ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తూ ఉంటారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే విజయ్ శాంతి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ చిత్తూరుకి రావటం, ఇవాళ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని అందరినీ కూడా సర్ప్రైజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి
ముచ్చటగా బంధాలే అనే సెకండ్ సాంగ్ని ఇవాళ లాంచ్ చేయడానికి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి రావడం జరిగింది. ఎస్వి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రావడం మా అందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాలేజ్ మేనేజ్మెంట్కి, స్టూడెంట్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అశోక క్రియేషన్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ముప్పా వెంకయ్య చౌదరి గారి సమర్పణలో యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు, మన అశోక్ వర్ధన్ ముప్పా గారు అండ్ సునీల్ బాలుసు గారు ప్రొడ్యూసర్స్గా, ఎస్పెషలీ అశోక్ గారి గురించి మాట్లాడాలి. 30 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఎంతో అద్భుతమైన సక్సెస్ని సాధించి సినిమా పట్ల ప్యాషన్తో ఈ సినిమాని మనందరికీ అందించాలని ఈ సినిమాని మన ముందుకు ఆయన తీసుకురావడం జరుగుతుంది. మరి అనదర్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారు దర్శకత్వంలో కాంతార మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి అజనీష్ లోక్నాథ్ గారి సంగీతంతో, రామ్ ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీతో మనందరి ఫేవరెట్ నందమూరి అందగాడు నందమూరి కళ్యాణ్ రామ్ గారు అండ్ అలానే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు అండ్ ఆ బ్యూటిఫుల్ సాయి మంజ్రేకర్ మెయిన్ లీడ్స్లో ఇక్కడ మేమందరం పెళ్లి పృథ్వీ గారు అని మేము పిలిచేవాళ్ళం, కానీ ప్రస్తుతం అందరూ కూడా యానిమల్ పృథ్వీ గారు అని కూడా అంటున్నారు. పృథ్వీ గారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. అండ్ ఆయన కూడా వచ్చేసారు. ఇంకా మన లోకల్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్ట్కి, కాలేజ్ యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం టు ద సెకండ్ సాంగ్ లాంచ్. అండ్ ఇవాళ ఇక్కడ బోల్డ్ అంత ఎనర్జీని, జోష్ని యాడ్ చేస్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. మరి సెకండ్ సాంగ్ లాంచ్ అని మాట్లాడుతున్నాం, బట్ అంతకంటే ముందు ఫస్ట్ సాంగ్ ఎంతమందికి నచ్చింది? మనం అందరం తరచుగా మాట్లాడే మాట నా యాల్ది అని అంటాం కదా, అది మన యాస మాట్లాడుతుంటాం. మరి ఆ సాంగ్ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కూడా అయిపోయింది. మరి ఒక్కసారి ఆ సాంగ్ చూసిన తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. కెన్ వీ హ్యావ్ ద ఫస్ట్ సాంగ్ ప్లీజ్? నాయుడేమన్నాడు నీ నిగనిగలాడే నగలే అరే నగనగమంటూ మెరిసి మది పోగొడతాముంటే, నాయుడేమన్నాడు పగలాడి నీ నడకల్లో వై గజల పడిలు కట్టేసి చెంగుమని నువ్వట్ట నడిచొస్తుంటే చక్కరల నీ నవ్వే ముక్కెరపై మెరిసిందే, ఉకిరి బికిరి అయ్యేలా నన్ను తాకిందే. సుందరి సుందరి నీ చూపుతో సిందర బందర చేసేసావే, వాళ్ళు కల్లా బయ్యారమా సింగారం నీ సొంతమా.
ఏమైందనా? ఏం లేదా, చిన్న గ్యాప్. రెడీ? ఈ పాట ఏమన్నా ఎనర్జీయా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ రామ్ గారిని డాన్స్ చేయడం చూసి చాలా కాలం అయింది. వీ హ్యావ్ టు థ్యాంక్ హిస్ డాటర్. ఆవిడ రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన ముందుకొచ్చి ఇలా స్టెప్పులు వేశారు, మనందరినీ ఎంటర్టైన్ చేశారు. మరి కమర్షియల్ సినిమా అంటే, అది కూడా విజయశాంతి గారి అబ్బాయిగా నటిస్తున్నారంటే ఆ మాత్రం ఎనర్జీ మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తామండి. మా అంచనాలకి మించిపోయారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఈ సాంగ్ తీసుకొచ్చిన ఎనర్జీ మామూలుగా లేదు. వండర్ఫుల్ సాంగ్ చూసిన తర్వాత ఇవాళ కార్యక్రమానికి వచ్చేసిన ఎడిటర్ తమ్మిరాజు గారికి అండ్ అలానే రైటర్ శ్రీకాంత్ విసా గారికి కూడా హార్టీ వెల్కమ్ సార్. అండ్ ఇవాళ మనం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి గురించి మాట్లాడుతున్నాం. మరి రిలీజ్ డేట్ ఏంటో నేను చెప్పను. ఇప్పుడు దాకా ఇక్కడ మీరు అంతా చూస్తున్నారు కదా, మీ నోట్తో వినాలని నేను వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు రిలీజ్ డేట్ వినబడలే? ఇంకోసారి అది అలా మన మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి థియేటర్స్లో రాబోతుంది April 18th. మరి మ్యూజిక్ ఇస్ ఆల్రెడీ అవుట్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. అద్భుతమైన మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. మరి ఇవాళ కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా 2వ సాంగ్ అయితే ఇంకొంచెం సేపట్లో లాంచ్ అవబోతుంది. మరి ఈ సినిమాకి పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సినిమా మన వరకు రీచ్ అవ్వాలంటే వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్సో వీ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ పీపుల్. ఫస్ట్ షో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఇవాళ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు యువి మీడియా. అదనమాట సంగతి. మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా టీజర్ అంటే కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. మరి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి సినిమా బజ్ పెరిగిపోయింది. ఆ తర్వాత రిలీజ్ కంటే ముందే సినిమా బిజినెస్ కూడా చేసేసిందంటే ఆ టీజర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇవాళ మీ అందరి సమక్షంలో ఒక్కసారి ఆ టీజర్ మీ అందరితో కలిసి మీరు చప్పట్లు కొడుతుంటే మీతో పాటు చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా ఫర్ ద టీజర్ ప్లీజ్? పది సంవత్సరాల నా కెరియర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్, కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి నా కళ్ళ ముందు కనిపించే ముఖం నా కొడుకు అర్జున్. నెక్స్ట్ బర్త్డేకి నువ్వు నాకు ఇవ్వబోయే గిఫ్ట్ ఇదే. ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ బతుకుందా చచ్చిపోయిందా? రేపటి నుంచి వైజాగ్ని పోలీస్ బూట్లు నల్ల కోట్లు కాదు, ఈ అర్జున్ విశ్వనాథ్ కనుసైగలు శాసిస్తాయి. నేను డ్యూటీలో ఉన్నా లేకున్నా, చచ్చింది శత్రువు అయినా చంపింది బంధువు అయినా, నా కళ్ళ ముందు నేరం జరిగితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. హ్యాపీ బర్త్డే అమ్మా. ఒక ఇంటెన్స్ కథ. ప్రతి ఇంట్లో
మనందరూ కూడా మన మదర్స్కి ఎంతో కనెక్ట్ అవుతాం కదా, వాళ్ళంటే మనకి ఎంతో ప్రేమ. ఒక అందమైన తల్లి కొడుకుల కథని మనం అందరం కూడా తెర మీద చూడబోతున్నాం ఆన్ April 18th. మరి ఎలా ఉండబోతుంది కాంబినేషన్ అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. అండ్ ఎస్పెషలీ విజయశాంతి గారు ఒక కథని యాక్సెప్ట్ చేశారంటే అది మామూలు విషయం కానే కాదు. ఎంతో ఆచి తూచి అడుగు వేస్తూ ఉంటారు ఆవిడ. అండ్ సినిమా మీద తనకున్నటువంటి ప్యాషన్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా, ఇవాళ రేపు చాలా సినిమాల్లో హీరోయిన్ అంటే ఒక 4 సాంగ్లు 3-4 సీన్లు అయిపోతుంది అని అనుకుంటుంటాం. కానీ ఆవిడ చేసే సినిమాలు అలా ఉండవు. అందుకనే తనని లేడీ సూపర్ స్టార్ అని ఊరికనే అనవు. ప్రతి ఆడవాళ్ళు కూడా మేము కూడా కాలర్ ఎగరేస్తాం అనమాట ఆవిడ సినిమాలు చూసి. వి ఆల్ ఓన్ హర్. మనం అందరం కూడా మన ఇంట్లో ఒక మనిషిగా భావిస్తూ ఉంటాం విజయశాంతి గారిని. ఇక ఆవిడ ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడాలంటే తమిళ్, మలయాళం, కన్నడ ఎన్నో సినిమాలు, హిందీలో కూడా 5 భాషల్లో 200 వరకు ఫిల్మ్స్ కూడా తీసున్నారు. అది ఆవిడ ఎక్స్పీరియన్స్. మరి ఆవిడకి డెడికేట్ చేస్తూ ఇవాళ మన కాలేజ్ స్టూడెంట్స్ ఒక ప్రత్యేక పర్ఫార్మెన్స్ ఇక్కడ చేయబోతున్నారనమాట. చాలా తక్కువ టైంలో చెప్పగానే విజయశాంతి గారు అంటే ఎంతో ప్రేమతో వాళ్ళు ఈ పర్ఫార్మెన్స్ కోసం ప్రాక్టీస్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. సో గట్టిగా చప్పట్లతో మన కాలేజ్ స్టూడెంట్స్ కి వెల్కమ్ చెప్పేద్దామా? మన కాలేజ్ కి మనమే ఎంకరేజ్ చేయాలమ్మా. కమాన్, ఇంకొంచెం ఎక్కువ నాయిస్ ఉండాలి. ఈ పర్ఫార్మెన్స్ విజయశాంతి గారికి స్పెషల్ గా ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడాను. సో లెట్స్ వెల్కమ్ దెమ్. రాజా
ప్రేమతో వీళ్ళందరూ కూడా ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఆవిడ సినిమాల్లోంచి కొన్ని గోల్డెన్ సాంగ్స్ మీద ఇక్కడ వన్స్ అగైన్ పర్ఫామ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి ఎడిటర్గా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఎడిటర్, రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని మనకు అందించినటువంటి ఎడిటర్ తమ్మిరాజు గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ఆయనతో పాటు తన మాటల పదునుతో సూపర్ హిట్లు ఎన్నో మనకు అందించినటువంటి రైటర్, స్క్రీన్ ప్లే చేసేటువంటి శ్రీకాంత్ విసా గారికి కూడా గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్పవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా నాయిస్ సరిపోలే చిత్తూర్. మన నందమూరి కళ్యాణ్ రామ్ గారి సినిమాని మన అందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి ఎడిటర్ అండ్ రైటర్. ఇంకా నాయిస్ కావాలి. సార్ ముందుగా ఇంకి పింకి పాంకి ఏమైనా చేద్దామా సార్? ఇచ్చేద్దాం అంటారా ఇటే ఆపర్చునిటీ? సో ముందుగా శ్రీకాంత్ గారు మీరు ఇటు వచ్చేయాలండి, సెంటర్ ఆఫ్ ద స్టేజ్ ప్లీజ్. ఇందప్పా నందమూరి అభిమానులు అందరూ మంచిగా ఉన్నారా? పుష్ప సినిమా రాసేదానికని భాష నేర్చుకున్నా, ఇది ఇప్పుడు సొంత భాష మాదిరి అయిపోయి ఉండదు నాకు. ఈ సినిమా సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారండి ఇక్కడ. ముఖ్యంగా మా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారు. ఈ ఇండస్ట్రీలో ప్రతిభని సక్సెస్తో మాత్రమే కొలిచే ఇండస్ట్రీలో ఆయన ఒక ఎక్సెప్షన్. స్క్రీన్ ముందు తప్ప స్క్రీన్ వెనకాల నటించడం తెలియని వ్యక్తి. లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత విజయశాంతి గారు, మేడం గురించి ఏం చెప్పాలి. ఒక గొప్ప కళాకారుని ఎప్పుడూ ఎవరో అడిగారంట క్లాసిక్ అంటే ఏంటని. ఆయన చెప్పాడంట, ఇఫ్ ఇట్స్ టైమ్లెస్ ఇట్స్ ఎ క్లాసిక్ అని. కాలంతో పాటు ఏదైనా కళ కానీ కళాకృతి కానీ దాని విలువ వన్నే తగ్గిపోకపోతే అది క్లాసిక్ అని. ఆ విధంగా చూస్తే క్లాసిక్ అన్న పదానికి నిజమైన నిర్వచనం విజయశాంతి గారే. 3 దశాబ్దాల క్రితం కర్తవ్యం సినిమాలో ఎంత ఫిట్గా ఫెరోషియస్గా ఉన్నారో ఈరోజు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిలో కూడా అంతే ఫిట్గా ఫెరోషియస్గా ఉన్నారు మేడం. తర్వాత ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు పృథ్వీ గారు. ఆయనకి ఫోన్లో నేను కథ చెప్పినప్పుడు చెప్పారు, ఈ క్యారెక్టర్కి నాకు నేషనల్ అవార్డు వచ్చేస్తని. నిజంగా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన. అలాగే శ్రీకాంత్ గారు, సోహెల్ ఖాన్ గారు, ఈ సినిమాకి పనిచేసిన ఇతర సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా మా ఎడిటర్ తమ్మిరాజు గారు. నాకు ఏ డౌట్ వచ్చినా ఆయన్ని అడుగుతాను, సార్ ఇది ఓకేనా సార్, సార్ ఇది కన్వే అవుతుందా సార్, ఇది పర్లేదా సార్ అంటాను. ఆయన స్టైల్లో ఆయన ఒక ఆన్సర్ చెప్తారు, చెప్తే అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించి ఈ ఈవెంట్ తిరుపతిలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పైన కొండ మీద ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, ముందు ప్రేక్షక దేవుళ్ళు మీరు. చాలా సంతోషంగా ఉంది ఈ ఈవెంట్ ఇలా చేసుకోవటం. నేను ఫైనల్గా థ్యాంక్స్ చెప్పాల్సిన ఇంకొక వ్యక్తి లాస్ట్లో ఎందుకు చెప్తున్నానంటే, ఈజ్ అ వెరీ స్పెషల్ పర్సన్. మా డైరెక్టర్ ప్రదీప్ గారు. ఆయన నాకు 2016 నుంచి తెలుసు. చాలాసార్లు అనుకునేవాడిని ఇంత ప్రతిభ ఉన్న వ్యక్తికి ఎందుకు అవకాశం రావట్లేదని. ఒక అవకాశం వచ్చింది, డైరెక్ట్గా సిక్సర్ కొట్టేశారు ఆయన. థ్యాంక్ యూ సార్ ప్రదీప్ గారు. ఇట్స్ వండర్ఫుల్ ట్రావెలింగ్ విత్ యూ. యు ఆర్ అ వండర్ఫుల్ డైరెక్టర్ అండ్ అ వండర్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సార్. ఎంతకంటే ఎక్కువ టైం తీసుకోను. మా తమ్మిరాజు గారికి ఇచ్చేస్తాను, మా ఎడిటర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. అందరికీ నమస్కారం. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఏప్రిల్ 18ని దీనికన్నా గట్టిగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. మీ మాటలను ఎవరు ఎడిట్ చేయరు సార్, ఇంకొంచెం సేపు మాట్లాడచ్చు, పర్లేదు. మీరు ఇంత దూరం వచ్చి ఇట్రండి మీతో మాట్లాడించడం ఇక్కడి నుంచి మొదలెట్టలేము మనం బహుశా. ఈ సినిమా గురించి మీరు దగ్గరుండి చూశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని రిలీజ్ అవ్వకముందు మా వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. కొన్ని మాటల్లో చెప్పాలంటే ఏమనిపించింది, ఎలా అనిపించింది? 18వ తారీఖున థియేటర్స్లో మేమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విజయశాంతి గారి దగ్గర నుంచి, కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు మించి ఉంటుంది ఈ సినిమాలో. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, నేను ఎడిటర్ని కాబట్టి. ఏప్రిల్ 18ని థియేటర్స్లో మీరు చూస్తారు కదా, నెక్స్ట్ లెవెల్. అప్పుడు మాట్లాడుకుందాం ఇంకా గట్టిగా.
అప్పుడు మాట్లాడుకుందాం అంటారు, మా చప్పట్లే సమాధానం అంటారు మీ వర్క్ కి, అంతేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. ఒకసారి మన తమ్మిరాజు గారికి అండ్ శ్రీకాంత్ విసా గారికి ఓ వేసుకోండమ్మా. అది ఆహా, మీతో ఇలా కనెక్ట్ అవ్వాలా, ఇది తెలియక అప్పటి నుంచి ఏవో తంటాలన్నీ పడుతూ ఉన్నాం అనమాట. బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత దూరం వచ్చారు, మా వాళ్ళని చక్కగా అడ్రస్ చేశారు, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెంచేశారు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొంతమంది గెస్ట్లని కూడా మనం వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ముందుగా చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమల్ల వరప్రసాద్ గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, అండ్ పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీమోహన్ గారిని అండ్ చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ గారు, ఇవాళ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా సెకండ్ సాంగ్ లాంచ్కి మీరు అతిథిగా రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి విచ్చేశారు సార్. కొన్ని మాటలు. అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా మా అక్క విజయశాంతి గారు, మా అన్న కళ్యాణరామ్ గారు ఈ చిత్తూరు నియోజకవర్గంలో మా ఆర్వీఎస్లో ఈ ప్రోగ్రాం పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా చెప్పుకుంటా పోతే ఈ సినిమా గురించి ఇప్పుడే కింద చాలా డిస్కషన్ చేశాను. మా విజయశాంతి గురించి, మా అక్కగారి గురించి చెప్పే అంత వయసు అనుభవం లేదు. ఎవరైనా ఒక పోలీస్ లేడీ గెటప్లో చూడాలి అంటే అది ఒక్కరినే చూడాలి, అది ఓన్లీ విజయశాంతి అక్కనే చూడాలి. ఇంకా మా అందం గురించి చెప్పాలి అంటే మా నందమూరి అందగాడు కళ్యాణరామ్ అన్న, అందం అంటే నందమూరి వాళ్ళకే సొంతం అనే విధంగా ఆ పోస్టర్లో కటౌట్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ అన్న. ఇప్పుడే డైరెక్టర్ ప్రదీప్ గారి గురించి విన్నాను. అలాగే ఈ సినిమా నిర్మాతలు అశోక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, ఆల్ ద బెస్ట్ చెప్తూ, ముఖ్యంగా ఇక్కడ ఆర్వీఎస్ మా వెంకటస్వామి అన్న, ఆయన ఈ సంస్థలన్నిటినీ స్థాపించి మా చిత్తూరు జిల్లాకి సినిమా రంగమే కాదు, రాజకీయం రంగమే కాదు, అలాగే ఇన్స్టిట్యూషన్స్ విద్యావేత్తగా మంచి పేరు తెచ్చుకున్న మా వెంకటస్వామి అన్న ఆశీస్సులతో ఈ సినిమా ఇక్కడ మీరు ఈ ఆడియో లాంచ్ 2 సెకండ్ సాంగ్ పెట్టారు కాబట్టి చాలా అద్భుతమైన విజయం సాధిస్తారు. ఆయన కూడా చాలా ఉన్నతమైన స్థానం పొందారు మా చిత్తూరు నుండి. అలాగే వారి అబ్బాయి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ హోల్ టీం ఏదైతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అంటే రాములమ్మ సాంగ్ రాగానే ఒక విజయశాంతి అక్క ముఖంలో ఆనందాన్ని చూసాం. రేపు నుండి వైజయంతిగా ఆంధ్ర రాష్ట్రమే కాదు సౌత్ ఇండియా అంతా కూడా వైజయంతి అనే విధంగా కటౌట్ ఆ సినిమాలో వారిని చూపించినందుకు డైరెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్ ద బెస్ట్ టోటల్ టీం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జగన్మోహన్ గారు, ఇక్కడికి వచ్చేసి మీ మాటలు మా అందరితో పాటు ఇక్కడ పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు ఇక్కడ ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఓకే, మరి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంతమంది విద్యార్థులకి ఎప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, తల్లి తండ్రి గురువు దైవం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదని. ఇంతమంది ఇక్కడ చదువుతున్నారంటే దానికి కారణం మన చైర్మన్ డాక్టర్ రావూరి వెంకటస్వామి గారు. ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. మన చైర్మన్ డాక్టర్ రావూరి వెంకటస్వామి గారు అండ్ అలానే వైస్ చైర్మన్ రావూరి శ్రీనివాస్ గారిని కూడా ఆయన్ని తోడుకొని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇవాళ మనమంతా కూడా ఇక్కడ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేసుకుంటున్నాం ఇంత అంగరంగ వైభవంగా. అంటే దానికి కారణం మీ కాలేజ్ అండ్ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ గారి సపోర్ట్.
మన చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరందరూ తగ్గేదేలే అన్నట్టుకున్నారు కదా, అర్థమైపోయింది. సార్ మీరిద్దరూ కలిసి ఇవాళ ఈ కాలేజ్కి వచ్చేసారు, మన టీం అందరూ కూడాను. సెకండ్ సాంగ్ మీ చేతుల మీదుగా లాంచ్ చేస్తే వినాలని చెప్పి మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం. తల్లి కొడుకుల సెంటిమెంట్ ఒక చిన్న గ్లిమ్స్లో అయితే మాకు కనిపించింది. మిగతా సాంగ్ అంతా ఎలా ఉందో చూడాలని మేము అందరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇద్దరూ కలిసి సెకండ్ సాంగ్ లాంచ్ అంటే విద్యార్థులకు మా కాలేజీలో పనిచేసే బృందానికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అర్జున్ సన్నా వైజయంతి సెకండ్ సాంగ్ను లాంచ్ చేయాల్సిందిగా వాళ్ళు కోరడం, ఈ సాంగ్ ఎన్నో సినిమాలు చూసాము, ఎన్నో పాటలు పాడుకున్నాము, ఎన్నో చేసాము, కానీ ఇది ముచ్చటగా బంధాలు, అనుబంధాలు, వీటి గురించి ఈ సాంగు. కాబట్టి ఈ సాంగ్తో పాటు సినిమాలో అన్ని సాంగుల్ని మనమంతా ఎంకరేజ్ చేసి వీటిని సక్సెస్ చేయాలని కళ్యాణరావు గారిని, విజయశాంతి గారిని చిత్తూరు మన కాలేజీకి రావడం, ఇచ్చేయడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమయంలో ఇంతకన్నా ఎక్కువ చెప్పలేము, కానీ అందరూ ఎంజాయ్ చేసి సినిమాని సక్సెస్ చేయాలని కోరుతూ మీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఎస్పీసెట్ చైర్మన్గా అందరినీ ప్రార్థిస్తున్నాను. ముచ్చటగా బంధాలే సాంగ్ లాంచ్.
ఎంత ముచ్చటగా ఉందో ఈ బంధం. అండ్ ఈ సాంగ్ చూడడానికి ఇక్కడ చిత్తూరు వరకు మేము వచ్చేసాం, మాతో పాటు చిత్తూరు ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా వచ్చేస్తుంది కాబట్టి అసలు ఎవరు దిష్టి తగలకుండా ఉండాలన్నట్టుగా అనిపించింది మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే. అంత అందంగా న్యాచురల్గా కనిపించారు మా స్క్రీన్ మీద. అండ్ 18th కోసం మేమందరం ఇప్పుడు ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాం ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో అని చెప్పి. మరి ఇంత అద్భుతమైన సినిమాని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతిని మనందరి ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ముందుగా అశోక్ వర్ధన్ ముప్పా గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. 30 సంవత్సరాల అనుభవం ఇన్ బిజినెస్, ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నారు అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అయ్యి సినిమా అంటే ఎంతో ప్యాషన్తో ఒక అద్భుతమైన సినిమాని మన ముందుకి తీసుకురావాలని ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఆయన ఈ అద్భుతమైన కాంబినేషన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆర్ ప్రొడ్యూసర్ అశోక్ వర్ధన్ ముప్పా గారు అండ్ ఇంకో ప్రొడ్యూసర్ సునీల్ బాలసు గారిని అయితే వాళ్ళు ఇక్కడ మిస్ అవుతున్నాం. బట్ ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతావా మన ప్రొడ్యూసర్ గారికి? హార్టీ వెల్కమ్ సార్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మరి సూపర్ కాంబినేషన్ని ఎంతో అద్భుతంగా తెర మీదకి ఎక్కించినటువంటి డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారికి స్వాగతం పలుకుతున్నామండి. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారికి మన కాలేజ్ అందరూ కూడా ఇంకా నాయిస్ చేయాలి. ఏది వేసుకోండి. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రదీప్ గారు. అండ్ ఇంతకుముందే మనకి వేదిక మీద జాయిన్ అయినటువంటి మన ఎడిటర్ తమ్మిరాజు గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ ఆ రైటర్ శ్రీకాంత్ విసా గారిని కూడా మరొకసారి వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. మరి ఈ సినిమాకి సింగిల్ కార్డ్గా లిరిక్స్ రాసినటువంటి రఘురామ్ గారిని స్టేజ్ మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక సింగర్గా మనకి తెలుసు, ఒకవైపు ఆర్ఆర్ ధ్రువన్గా చాలా మూవీస్కి మ్యూజిక్ చేస్తూ ఇంకోవైపు బ్లాక్ బస్టర్ సాంగ్స్కి లిరిక్స్ రాస్తూ ఉన్నారు. సోలో లైఫ్ ఏ సో బెటర్, నో పెళ్ళి, హే ఇది నాతో అక్కడ స్టార్ట్ చేసి రీసెంట్గా స్కందాలో చుట్టుముట్టు, మ్యాడ్, ఓజీలో హంగ్రీ చీత అండ్ సంక్రాంతికి వస్తున్నానులో కూడా ఆయన సాంగ్స్ రాసి ఉన్నారు. మీకు కూడా ఈ ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు మా పృథ్వీ గారిని ఎలా వెల్కమ్ చెప్తాం? పెళ్లి పృథ్వీ గారు అందామా, యానిమల్ పృథ్వీ గారు అందామా? పృథ్వీ గారికి హార్టీ వెల్కమ్. ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్. అటు పాజిటివ్ గా కనిపించాలన్నా, విలన్ గా కనిపించాలన్నా, ఏ షేడ్ లో కనిపించాలన్నా అది ఆయనకి మాత్రమే సొంతం అవుతుంది. ద వన్ అండ్ ఓన్లీ పృథ్వీ గారు. మేజర్ సినిమాలో చూసి సూపర్ ఇంప్రెస్ అయ్యాం. మరి ఈ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం. లెట్స్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అ బ్యూటిఫుల్ సాయి మంజ్రేకర్. ఇమేజ్ కి మించిన యాక్టర్ మన నందమూరి అందగాడు నందమూరి కళ్యాణ్ రామ్ గారిని మన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారితో కలిసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తల్లి కొడుకులు ఇద్దరు కూడా కలిసి వస్తే ఆ అందం వేరు. ఒక కర్తవ్యం, ఒక ప్రతిఘటన, ఒక ఆశయం, ఒక ఒసై రాములమ్మ, ఒక వైజయంతి, ఇలా లేడీ ఓరియంటెడ్ మూవీసే కాదు, లారీ డ్రైవర్, కొండవీటి దొంగ, ఒక జానకి రాముడులా తన కత్తికి రెండు వైపులా పదునుంటుందని ప్రూవ్ చేసినటువంటి జాతీయ ఉత్తమ నటి శ్రీ విజయశాంతి గారికి మరొకసారి హార్దిక స్వాగతం పలుకుతున్నాం.
మన చిత్తూరు ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ అలానే మన కాలేజ్ చైర్మన్ డాక్టర్ రావురు వెంకటస్వామి గారిని అండ్ వైస్ చైర్మన్ రావురు శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలానే చిత్తూరు ఎస్పీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇంత సజావుగా జరిగిందంటే దానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కారణం. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రిక్వెస్టింగ్ ఆర్ చిత్తూరు ఎస్పీ గారు టు జాయిన్ us ఆన్ ద డయస్. ముందుగా లిరిసిస్ట్ రఘురామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ప్లీజ్ టు కమ్ ఫార్వర్డ్. అందరికీ నమస్కారం అండి. హాయ్ చిత్తూర్. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముచ్చటగా బంధాలే అనే ఈ సాంగ్ లాంచ్ ఇక్కడ జరగడం, కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో ఇంతమంది యూత్ మధ్యలో జరగడం ఇంకా ఇంకా చాలా కిక్కిస్తోంది. 2023లో నేను రాసిన ఒక 3 సాంగ్స్ వరుసపెట్టి ఒక విజయాలు సాధించడం జరిగింది. ఐఎమ్ షూర్ మీ అందరికీ ఆ సాంగ్స్ గుర్తుంటాయి. మీ అందరికీ ఇది ఒక్కొక్క లైన్ చెప్తాను, మీకు తెలిస్తే మేక్ సమ్ నాయిస్ ఫర్ మీ. ఓకే. ఏ మామా ప్రౌడ్ సే బోల్లో ఐ యామ్ సింగిల్, నీ చుట్టు 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 తిరిగిన నెత్తురుకు మరిగిన హంగ్రీ చీట. సో అలా వరుస పెట్టి 2023లో నా లిరిక్ రైటింగ్ కెరియర్ అనేది ఒక మంచి షేప్ తీసుకుంటున్న టైంలో అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year నేను ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశానండి. అండ్ ఎగ్జాక్ట్గా అదే టైంలో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే ఫిలింకి లిరిక్ రైటర్గా నాకు కాల్ రావడం జరిగింది. అండ్ ఫస్ట్ సాంగ్ ఎగ్జాక్ట్లీ నేను ఈ ఫిలింకి రాసింది లాస్ట్ ఇయర్ నవంబర్లో, ముచ్చటగా బంధాలే అనే సాంగ్. ఎగ్జాక్ట్గా మా అమ్మగారి బర్త్డే అయిన November 11th రోజు స్టార్ట్ చేసి రాశానండి నేను. అండ్ ఎవర్ సిన్స్ ఈ ఫిలిం అనేది నాకు ఒక ఎమోషన్ అయిపోయింది. అండ్ మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా మొట్టమొదటిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన వ్యక్తి మా హీరో కళ్యాణ్ రామ్ గారు. ఎందుకంటే నన్ను నాకన్నా ఎక్కువ ఆయన నమ్మారు. ఈ ఫిలిం నాకు ఎప్పటికీ స్పెషల్, ఎందుకంటే నేను ఎన్నో సాంగ్స్ రాసిన ఈ ఫిలింకి నేను సింగిల్ కార్డ్, అంటే ఈ ఫిలింకి సంబంధించిన అన్ని సాంగ్స్ నేను రాయడం జరిగింది. అండ్ ఈ జర్నీలో నేను కలుసుకున్న మంచి మిత్రులైన వ్యక్తులు అజనీష్ లోక్నాథ్ గారు, సునీల్ గారు, అశోక్ గారు. సో వి ఆల్ హ్యాడ్ అ లవ్లీ జర్నీ. అందరూ స్వార్థం లేకుండా ఫిలిం అనే ఒకే ఎమోషన్తో పనిచేసిన వ్యక్తులు పగలు రాత్రి. అండ్ మా డైరెక్టర్ ప్రదీప్ గారు. అండ్ ఐఎమ్ షూర్ ఇది కళ్యాణ్ రామ్ గారి కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్గా నిలుస్తుంది ఈ ఫిలిం. అండ్ నేను చూశాను, ఫిలిం చూశాక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కూడా కొంత వర్క్ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను అండి ఈ మాటలు. అండ్ నా మాటలు నిజమో కాదో చూడాలంటే మీరు April 18th రోజు ఒక మాస్ ర్యాంపేజ్ చూస్తారండి థియేటర్స్లో. అండ్ రిలీజ్ తర్వాత మరిన్ని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మర్చిపోయింటే సారీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రఘురామ్ గారు. అండ్ ఇప్పుడు మన ప్రొడ్యూసర్ అశోక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అశోక్ వర్ధన్ ముప్పా గారిని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ని మన చిత్తూరులో మీ అందరి మధ్యన లాంచ్ చేయటం, మీ ఎనర్జీ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ మూవీలో మన హీరో కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు పోటీగా నటించారండి. కళ్యాణ్ గారు, దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్ అండి.
వీ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. నెక్స్ట్ మన విజయశాంతి గురించి మాట్లాడాలంటే మేడం గారు ఈ సినిమా ఒప్పుకోవటమే మా ఫస్ట్ సక్సెస్గా ట్రీట్ చేసామండి. మేడం మీరు మా బ్యానర్లో నటించడం మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇంకా మన హీరో సాయి గారు, షీ హాజ్ గివెన్ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. పృథ్వీ గారు అంటే మనకు గుర్తొచ్చేది ఒకటే అండి, ఇప్పుడు యానిమల్ ముందు పెళ్లి సినిమానే గుర్తొస్తుంది. సో నెక్స్ట్ మా మూవీ గుర్తొస్తుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ పృథ్వీ గారు. సో మా డైరెక్టర్ ప్రదీప్ అండ్ రైటర్ శ్రీకాంత్ విసా, ఆల్ ది బెస్ట్. ఎడిటర్ తమ్మిరాజు గారు అనుకున్నట్లు ఈ మూవీ పెద్ద సక్సెస్ అవుతుందండి. ఆ రోజు మా తమ్మిరాజు గారు బాగా మాట్లాడతారని కోరుకుంటున్నాం. సో ఏప్రిల్ 18న మా మూవీ వరల్డ్ వైజ్ రిలీజ్ అండి. మీరు తప్పకుండా థియేటర్లో చూసి ఈ మూవీని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ వర్ధన్ ముప్పా గారు, ఈ సినిమాని మనకి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి మన ప్రొడ్యూసర్. అండ్ నౌ వి రిక్వెస్ట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అందరికీ నమస్కారం. నాకు ఈ సాంగ్ రిలీజ్ ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉంది. దానికి తన సహకారాన్ని అందించిన కాలేజ్ యాజమాన్యానికి, స్టూడెంట్స్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా నందమూరి అభిమానులకు నేను ప్రత్యేకంగా రుణపడి ఉన్నాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు అందరూ నాకు చెయ్యెత్తి చెప్పాలి. మీ అమ్మగారి పుట్టినరోజు మీలో ఎవరికి గుర్తుంది? గ్రేట్, చాలామందికి గుర్తుంది. మీరు పుట్టినప్పటి నుంచి వాళ్ళు కేక్ కట్ చేసి మీకు సెలబ్రేషన్ చేస్తారు, మీకు కేక్ కట్ చేస్తారు, అది మీకు సెలబ్రేషను. అదే మీరు వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీరు ఎక్కడున్నా, ఎంత బిజీ ఉన్నా, మీరు కేక్ కట్ చేయడం వాళ్ళకి ఎమోషను. అదే మేము ఈ సినిమాలో చూపించదలుచుకున్నాము. 100% అదే ఉంటుంది. ఆ ప్రయత్నానికి, నేను చూపించాలనుకున్న ప్రయత్నానికి నాకు సహాయ సహకారాలు అందించిన మా ప్రొడ్యూసర్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి, అండ్ విజయశాంతి మేడంకి, సాయి మంజరేకర్కి, అండ్ మా పృథ్వీ గారికి, నాకు రైటర్ ఎప్పటికప్పుడు నైట్ అర్ధరాత్రి ఫోన్ చేసిన డైలాగ్ చేంజ్ చేసిన శ్రీకాంత్ విస్సా గారికి, లిరిక్ రైటర్ రఘు గారికి, అండ్ వన్ మోర్ థింగ్, రికార్డింగ్లో బిజీగా ఉండి రాలేకపోయిన అజనీష్ లోక్నాథ్, ఆయన ఈ సినిమా సాంగ్స్ ఎంత బాగున్నాయో, ఆర్ఆర్ దీనికి వేరే లెవెల్లో ఉంటుంది, అది ఖచ్చితంగా చెప్పగలను. అండ్ మా తమ్మిరాజు గారికి, అందరికీ నేను ఇంకొకటి రాంప్రసాద్ గారికి, నేను మా కెమెరామెన్ రాంప్రసాద్ గారికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అండ్ అంతే. పర్లేదు ప్రదీప్ గారు, ఈ టెన్షన్ మామూలే. అండ్ ఒకటి, నేను ఇందాక సార్కి, నందమూరి అభిమానులందరూ సార్ ఎయిర్పోర్ట్లో దిగినక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు వేరే లెవెల్లో తీసుకొచ్చారు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళండి. సార్ వెనకాల బైకుల మీద చాలా స్పీడ్గా వస్తున్నారు, ఈసారి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఒక్క మాటతో మా వాళ్ళందరూ ఆగరు కదా ఇప్పుడు మొత్తం. ఆహా, సూపర్, హ్యాపీయా? థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఆ క్లైమాక్స్ సీన్ అదిరిపోయిందని విన్నాం, దానికోసం ఎదురు చూస్తున్నాం. 18 nights షూట్ చేశారని కూడా తెలిసింది. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ నౌ వీ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ పృథ్వీ గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ అడ్రస్ ఆల్ ఆఫ్ us. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో పృథ్వీ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. అందరికీ నమస్కారం. నేను వచ్చినప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టుకోలేదు, ఎవరో ముసల్మాన్ అనుకున్నారు. నేనండి, పెళ్ళిలో యాక్ట్ చేశాను. ఈ మధ్య యానిమల్, సంక్రాంతికి వస్తున్నాం, తండేల్, లైలా. పృథ్వీ గారు కాదు, మీ అంతలో మీరు కార్ డ్రైవ్ చేస్తూ అలా గేట్ దగ్గరకు వచ్చేసి మీరు డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తే ఎలా గుర్తుపడతారండి? ఇప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు అప్పుడు వచ్చింది ఆ వాల్యూమ్ అంతా. థ్యాంక్ యూ. నాకు చాలా చెప్పాల్సింది ఈ సినిమా గురించి, చాలా కథ ఉన్నాయి. ఎందుకంటే అబౌట్ అవర్ డార్లింగ్ ప్రొడ్యూసర్స్, ఓకే, వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ దే ఫేస్డ్.
ఈ సినిమాలో, అది నెక్స్ట్ ఫంక్షన్ చెప్తాను. మై డార్లింగ్ డైరెక్టర్ వన్ మోర్ అని. సో దట్ ఐ విల్ సే ఇన్ దట్ ఫంక్షన్. అండ్ మేడం గురించి, హీరోయిన్ గురించి, నా డార్లింగ్ హీరో గురించి చాలా చెప్పాలి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దీని ముందు ఒక సాంగ్ చూశారు కదా, ఆ సాంగ్ అప్పుడు మన హీరోయిన్ వచ్చినప్పుడు షీ కేమ్ విత్ హర్ స్ప్రెయిన్డ్ లెగ్, దాంట్లో డాన్స్ చేసింది. అండ్ వీ షాట్ దట్ సాంగ్ ఫర్ 7 nights, ఫుల్ నైట్స్. బాబు డాన్స్ చేసి బాబుకి హెడ్ నుంచి టో వరకు ఫుల్ బాడీ పెయిన్ వచ్చేసింది. కానీ అంత హ్యాపీగా ఈజీగా చేశారు. చూసారా ఎంత మాస్గా ఉంది ఆ సాంగ్. కానీ ఈరోజు ఇట్స్ అ డిఫరెంట్ లాంచ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సెంటిమెంట్ బిట్వీన్ మదర్ అండ్ సన్. డైరెక్టర్ గారు ఇందాక అడిగారు, మీకు మీ అమ్మ బర్త్డే గుర్తుందా? అది గుర్తుంది. నేను ఒకటి అడుగుతానండి అందరితో, మీ అమ్మ దగ్గర ఎప్పుడైనా మీరు వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పారా? ఎప్పుడు చెప్పారండి? నువ్వు చెప్పావమ్మా? ఎప్పుడు చెప్పావు? లాంగ్ బ్యాక్. కరెక్టే సార్. సో ఖచ్చితంగా చెప్తాను, 18th ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, మీరు ఈ సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మకి కనీసం ఒక్కసారైనా థ్యాంక్ యూ చెప్తారండి. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్లో చాలా చెప్తాను. ఇప్పుడుకి ఐ విల్ ఫినిష్ మై స్పీచ్ విత్ జై ఎన్టీఆర్ గారు, జై జూనియర్ ఎన్టీఆర్ గారు, జై బాలయ్య అన్న గారు, జై కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ. జై అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. థ్యాంక్ యూ సో మచ్ సార్. బట్ ఇప్పుడు April 18th మాత్రం ఖచ్చితంగా మా అమ్మకి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే అదే రోజు నన్ను కనింది కాబట్టి. థ్యాంక్ యూ సార్. అండ్ నౌ రిక్వెస్టింగ్ సాయి మంజ్రేకర్ టు స్పీక్ a few words for all of us. అందరికీ నమస్కారం. Thank you for so much love you all have given us. I am so happy to be here in Chittoor to launch the second song of Arjun son of Vaijayanti. Thank you to our very lovely producers, our director who has always been strong and so clear in his vision. Thank you so much for guiding me. Thank you Vijay Shanti ma'am and Kalyan Ram sir for being such an inspiration on set. And thank you to the whole team. Arjun son of Vaijayanti is releasing on the 18th of April. Please go and give it lots of love. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సాయి. అండ్ ఇప్పుడు మీరు పిలుస్తారా, నన్ను పిలవమంటారా? మీరే పిలుస్తారా? మీ అభిమానంతో పిలుస్తారా? నందమూరి కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్జున్ గా మనందరి ముందుకు రాబోతున్నారు April 18th. ముందుగా ఏ అప్ప చిత్తూరు ఎలా ఉన్నారు? శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీస్ మేనేజ్మెంట్కి, వాళ్ళ లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి, ఇంత బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అందరికీ, తిరుపతి నుంచి చిత్తూరు దాకా నా కోసం ప్రయాణించిన మా నందమూరి అభిమానులందరికీ లవ్ యూ ఆల్, లవ్ యూ ఆల్. మీ అందరికీ నేను జీవితాంతం రుణపడిపోయి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను వచ్చింది ఒక కాలేజ్కి. సో ఒక్కసారి ప్లీజ్ మీ అందరితోని ఒక చిన్న కథ షేర్ చేసుకుందాం అనుకుంటాండి. ఒక చిన్న కథ చెప్తాను, ఆ కథ వినండి. ఓ కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో అమ్మ, నాన్న, ఓ 13-14 ఏళ్ళ పిల్లాడు. ప్రతిరోజు
అమ్మ నిద్రలేసి పని చేస్తుంది, నాన్న చిన్న బిజినెస్కి వెళ్తాడు, ఆ బాబు స్కూల్కి వెళ్తాడు. ఇలా జరుగుతున్న తరుణంలో ఒకరోజు యథావిధిగా అమ్మ పొద్దున్నే 5ంటికి అలారం పెట్టుకొని లేచారు. లేచి కార్యక్రమం మొదలుపెట్టారు. అన్నీ శుభ్రం చేసుకొని పాల ప్యాకెట్ కట్ చేసి వాళ్ళ ఆయనకి కాఫీ రెడీ చేశారు, పాలు చేశారు కొడుకుకి. అలా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ 6 గంటలైంది. అయితే ఆవిడ వాళ్ళ కొడుకు రూమ్కి వెళ్ళి నానా నిద్రలే అని అడిగారు. అమ్మా 6 కదా అయింది, 10 నిమిషాలు పడుకుంటానమ్మా అని అడిగాడు. సరే నాన్న ఓకే 10 నిమిషాలు పడుకో అని చెప్పి కిందకు వచ్చి వాళ్ళ హస్బెండ్ వచ్చారు, ఆయన కాఫీ ఇచ్చింది, ఆయన పని ఆయన చేసుకుంటారు. మళ్ళీ ఈవిడ వాళ్ళ కొడుకు కోసం టిఫిన్ క్యారేజ్ రెడీ చేసింది. మళ్ళీ కొంచెంసేపు అయ్యి 6:30కి వెళ్ళి మళ్ళీ లేపింది. బాబు నానా లే, స్కూల్కి టైం అవుతుంది అంది. అంటే ఈ అబ్బాయి కొంచెం చికాక, అమ్మా లెగుస్తాలే ఏంటి అని. సరే సరే ఓకే ఒక 5 నిమిషాల తర్వాత అని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ తన స్కూల్ బుక్స్ ఉన్నాయి, ఆ స్కూల్ బుక్స్ అన్ని ఆ బ్యాగ్లో పెట్టారు. తర్వాత తన షూస్ అవన్నీ ఉన్నాయి, తను పాలిష్ చేసి రెడీ చేసి పెట్టారు ఆవిడ. మళ్ళీ ఒక 6:30 6:45 ఆ టైంలోకి వెళ్ళి నాన్న లేనన్న టైం అయిపోతుంది, 6:45 అయిపోయింది, 7:30కి నీ బస్సు రెడీగా ఉంది అని చెప్పారు. అన్నప్పుడు ఏంటిది అమ్మా లెగుస్తా కదా బా అని అన్న వెంటనే వాళ్ళ అమ్మ పాల గ్లాస్ ఇచ్చారు, దాంట్లో బాదం పప్పులు వేసి. యాజ్ ఇట్ ఈజ్ ఈ పిల్లాడ పాల గ్లాస్ ఇది ఏంటమ్మా ప్రతిరోజు ఇదే పాలు ఇదే బాదం పప్పులు వేసి ఇస్తావు. అయ్యా మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఏం తాగుతారో తెలుసా, బూస్ట్ హార్లిక్స్ అవన్నీ తాగుతారు, లేకపోతే షుగర్ వేసి ఇస్తారు, షుగర్ లేకుండా ఇస్తున్నాం ఏంటిది అని కొంచెం వాయిస్ రేజ్ చేసి మాట్లాడు. అమ్మ నవ్వుతూ నానా ఇది నీ ఆరోగ్యానికి మంచిది, తాగు, గుడ్, రెడీ అయిపోయి వచ్చేసి కిందకి అని చెప్పానంటే సర్లే అని చెప్పేసి ఇసుగ్గా తాగాడు, స్నానం చేశాడు. అమ్మ ఇస్త్రీ చేసిన స్కూల్ యూనిఫామ్ పెట్టింది, వేసుకున్నాడు, కిందగా వచ్చాడు. వచ్చిన వెంటనే అలా బ్యాగ్ వేసుకున్న వెంటనే కొంచెం ఉంది, ఏంటమ్మా నువ్వు బ్యాగ్ సర్దావు ఎందుకు అన్ని బుక్స్ పెడతావు, స్కూల్లో అందరూ ఫ్రెండ్స్ అందరూ నా టెక్స్ట్ బుక్స్ నా అన్నీ తీసుకుంటారు, ఊరికి అన్నీ సర్దేస్తావు. లేదు నాన్న నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అందుకని అన్నీ సర్దాను అని నవ్వుతూ చెప్పారు అని అన్నాడు. ఇటు పక్కన కూర్చొని రెడీ అవుతున్న నాన్న ఆ అబ్బాయిని చూస్తున్నాడు, కొంచెం చికాకు పడుతున్నాడు కొడుకు. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు టిఫిన్ తింటాం కదా, అమ్మ వచ్చి యాజ్ ఇట్ ఈస్ పెసరట్టు తీసుకొచ్చి పెడుతుంటే ఏంటమ్మా పెసరట్టు ఎప్పుడు పెసరట్టు ఇడ్లీ ఏనా, ఓ బ్రెడ్ జాము పెట్టవా. కాదు నాన్న పెసరట్టులో పెసలు ఉంటాయి, ప్రోటీన్ మంచిది, తింటే హెల్తీగా క్లాస్లో కాన్సన్ట్రేట్ చేస్తావు అంది. సర్లే అని చెప్పి కొంచెం చికాగా ఉన్నాడు. సరే ఏదో చాలే అని అలా స్కూల్ టైం అయిపోయిందని కొంచెం ఏదో అయిపోతే అమ్మ దగ్గరికి వచ్చి నానా లవ్ యూరా అంటే ఆ బాబు ఆ చికాకులో ఉన్నాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోతుంటే నాన్న తోడుగా వస్తున్నాడు. అలా కొడుకుని చూస్తుంటే కొంచెం మునుమునలాడుతున్నాడు, కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నాడు. ఏంది ఎప్పుడు అమ్మ ఇదే పెడుతుంది ఇదే చేస్తుంది అని. నాన్న తన వంక చూసి ఏనానా ఏమైంది అని అడిగాడు. ఏనానా ఎప్పుడు అమ్మ అదే ఫుడ్డు అదే హెల్త్, షుగర్ పెట్టదు, హెల్తీ ఫుడ్ పెడుతుంది, బ్యాగ్ చూడు ఎంత వెయిట్ ఉందో అని టార్చర్ పెట్టేస్తాను నాన్న అమ్మ అన్నాడు. అంటే నాన్న ఆ బాబు వంక చూసి చిన్న నవ్వు నవ్వి టార్చర్ అంటే ఏంటో తెలుసా నాన్న నీకు అంటే, ఇదిగో చూస్తున్నాం కదా ఇదే అన్నాడు. టార్చర్ అంటే చెప్తానా, తన ఊపిరి తీసుకొని ఆ ఊపిరితో నువ్వు ఊపిరి పోసుకున్నావు మీ అమ్మ కడుపులో, ఆవిడ తినే తిండిని నువ్వు 90% తిని ఆవిడ కడుపులో పెరిగావు. 9 నెలలు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం ప్రతి సెకండు ఆవిడ ఎంత బాధపడుతున్నా కడుపులో నువ్వు పెరుగుతుంటే ఓ చిరునవ్వు వేసుకొని వీడు బాగుండాలి, వీడి కోసం నేను బాగుండాలి అని చెప్పి ఎంతో ఆరాటంతో 9 నెలలు టార్చర్ పడింది నాన్న మీ అమ్మ నిన్ను కంటానికి. ఇప్పుడు అసలైన ఈవెంట్ వస్తుంది, నువ్వు పుట్టే రోజు అంటే కాన్పు జరిగే రోజు. ఆ రోజు ఆవిడ నిజమైన నరకం చూసింది నాన్న.
ఆ అరుపులు, ఆ ఏడుపు, ఆ కేకలు వింటుంటే నరకం అంటే చూసే వ్యక్తుల్లో అమ్మ ఒక్కటే నాన్న. కానీ నువ్వు ప్రసవించిన మరుక్షణం ఆ కేక విని అలా నిన్ను చేతిలో పట్టుకొని గుండెకి దగ్గరికి తీసుకొని ఆవిడ నవ్వు నవ్విందన్న. ఆ నరకం నుంచి నిన్ను చూసి స్వర్గంకి వెళ్ళిపోయినంత ఆనందం వచ్చిందే. నీకు ప్రాణం పోయడానికి కోసం ఆవిడ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీకు జన్మనిచ్చిందే. అలాంటి తల్లి నీకు టార్చర్ పెడతానన్న. నువ్వు ఆ తల్లి టార్చర్ పెట్టి బయటకు వచ్చావా అని అడిగిన వెంటనే కుర్రాడు అలా చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి. పరిగెత్తుకుంటూ బాగా అదేంటో చిన్న దీంట్లో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అమ్మ ఎక్కడుందని ఎతుకుతుంటే ఆ పిల్లాడు రూమ్లో వాడి విసిరేసిన బట్టలు, ఇటు అటు పడేసిన చెప్పులు సర్దుతూ అలా ఉంది. అలా అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని అమ్మ అతని వైపు చూస్తే అలా పైకి చూసి, అమ్మా సారీ అమ్మా, ఐ లవ్ యూ అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ తల్లి ఆనందం ఉందండి, మజానే వేరు. అదే మా ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. మనం అందరం జీవితంలో హాలిడేస్ తీసుకుంటామండి. సాటర్డే వస్తే స్కూల్ ఉండదు, మగవాళ్ళకి కంపెనీస్లో జాబ్ ఆఫ్ ఇస్తారు. సండే వస్తే మనం ఆఫ్, పండగలు వస్తే మనకు ఆఫ్. మనం లేట్గా లెగుస్తాం, హ్యాపీగా రాత్రి టీవీ చూసుకుంటాం, లేట్గా ఫ్రెండ్స్తో వస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఏమీ ఆశించుకోకుండా మన కోసం వెయిట్ చేస్తారే, అది మన తల్లి. రాత్రి ఎప్పుడొచ్చినా భోజనం తినకుండా పడుకుంటామని మన కోసం మేలుకొనుండి మనకు భోజనం పెడతారు. పండగ వచ్చినా, సండే వచ్చినా, ఏం వచ్చినా, హాలిడేలు వచ్చినా మనం లేట్గా లెగుస్తాం. కానీ మనం లేచే టైంకి అన్నీ రెడీగా ఉంటాయని ఆవిడ రోజు పనిచేస్తారు. అంత గొప్ప అమ్మ. ఆ స్త్రీమూర్తికి మన జీవితంలో ఎంత త్యాగం చేసినా తక్కువే. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని మనం కాపాడుకోవటం మన బాధ్యత. సో మీరందరూ స్కూల్ స్టూడెంట్స్, డెఫినెట్గా మన అమ్మలు ఏమైనా చేసినా, తల్లిదండ్రులు ఏమైనా చేసినా కొంచెం చికాకు పడతాం. కానీ పడద్దండి, వాళ్ళు లేకపోతే మనం లేవు. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు వాళ్ళు నేర్పింది, వాళ్ళు ఇచ్చిన జన్మ ఇది. మనం ఎప్పుడూ వాళ్ళకి రుణపడిపోయి ఉండాలి. అండ్ సేయింగ్ దిస్ ఆల్, కాలేజ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. ఎంజాయ్ చేసుకోండి స్టూడెంట్స్. ఈ లైఫ్ మళ్ళీ మనకి ఇంకోసారి రాదు. మీ ఫ్రెండ్స్ అన్నీ ఎంజాయ్ దిస్ ఎవ్రీ మూమెంట్ ఇన్ ద కాలేజ్. బట్ బీ రెస్పాన్సిబుల్గా ఉండండి, బాధ్యతగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ మీరు నేర్చుకునేదే రేపు మీకు లైఫ్లో అన్నీ నేర్పిస్తాయి. కాబట్టి బీ రెస్పాన్సిబుల్ అండ్ హ్యావ్ అ గ్రేట్ లైఫ్. ఎంజాయ్ యువర్ లైఫ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. వన్ లాస్ట్ థింగ్, సారీ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలు. సో 12వ తారీఖు నాడు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుందండి. ఆ రోజు తమ్ముడు వస్తాడు, మళ్ళీ అక్కడ మాట్లాడతాను. కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ గుడ్ నైట్. థ్యాంక్స్ అలాట్. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ అలాట్ అండి. మీరు మాకు బాగా సహకరించారు, మమ్మల్ని అందరినీ చూసుకున్నారు. థ్యాంక్స్ అలాట్. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు. అమ్మ గురించి ఇంతకంటే అందంగా ఇంకెవ్వరూ చెప్పలేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నందమూరి సినిమాలు వస్తున్నాయి మన ముందుకి అంటే స్త్రీలకు పెద్దపీట వేస్తూ ఎప్పుడు కూడా ఆ సినిమాలు మన ముందుకు వస్తాయి. మనం అంతగా ఎంటర్టైన్ అవుతూ ఉంటాం కూడా. మరి April 18th అయితే సినిమా మన ముందుకు రాబోతుంది. బట్ ప్రస్తుతానికి పూతలపట్టు ఎమ్మెల్యే శ్రీ మురళీమోహన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. అండ్ ఇప్పుడు మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి
ద యాక్షన్ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా విజయశాంతి గారిని ముందుకొచ్చి మనందరి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అమ్మా. వేదిక మీద ఉన్న మా సినిమా డైరెక్టర్ రండి, మీ పేరు చెప్పు. ప్రదీప్. ప్రదీప్ గారు. రైటర్ పేరు చెప్పుకోండి. శ్రీకాంత్ విస్సా. శ్రీకాంత్ గారు. ప్రొడ్యూసర్ గారు పేరు చెప్పుకోండి. అశోక్ వర్ధన్ ముప్ప. థ్యాంక్ యూ. ఎడిటర్ గారు. హీరోయిన్ సాయి మాంజ్రేకర్. థ్యాంక్ యూ. ఎడిటర్ గారు తమ్మిరాజు. తంబిరాజ్ గారు. అండ్ యా బబ్లు. Could you tell your full name, please? Pelli, Animal, Bablu, Prithviraj. And you're my younger brother. I'm Akka's lovable brother. ఇంకెవరన్నా మర్చిపోయినా స్టేజ్ మీద ఉన్నా? అందరు చెప్పానా? నెక్స్ట్ మా అబ్బాయి. తప్పించుకోవడానికి కుదరదు. అమ్మ ఎక్కడున్నా బాబుని చూస్తూనే ఉంటుంది. నిజంగా ఒక తల్లి గురించి బాబు ఎంత అందంగా చెప్పాడు. నేను ఆ ఇంటర్వ్యూస్ అన్నిట్లో చెప్పాను. విలువలు తెలిసిన మనిషి, డిసిప్లిన్ ఉన్న మనిషి మా కళ్యాణ బాబు. ఎన్టీ రామారావు గారు మనోడు కదా, ఎక్కడికి పోతుంది ఆ డిసిప్లిన్? ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చే బిడ్డ. ఇవాళ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అద్భుతంగా చేశారు తను. రేపు మీరు చూస్తారు 18వ తారీఖు ఏప్రిల్ 18th. నిజంగా మీరు మెచ్చుకుంటారు, అంత అద్భుతంగా చేశారు తను. కళ్యాణ్ రామ్ గారు. అఫ్ కోర్స్ యువర్ అ హీరో, హ్యావ్ టు సే దట్. సార్ మా అబ్బాయి చిత్తూరు జిల్లా ఎమోషన్స్తో కూడింది, అల్లరితో కూడింది, మంచి మనసుతో కూడింది. అదే మీ అందరు యువకులు. ఇవాళ కాలేజ్లో మాకెంతో గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలు నా హిట్ సాంగ్స్కి డాన్స్ చేశారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ వారు వచ్చారు ఈ ఫంక్షన్కి. ఇవాళ మనం ఎక్కువ మాట్లాడడం కన్నా 18 తర్వాత మీరు చెప్పాలి ఈ సినిమా ఎలా ఉందని. తప్పకుండా మీకు అందరికి నచ్చుతుంది. మేము అందరం కష్టపడ్డాం, సిన్సియర్గా పనిచేసాం. ఈ సినిమాని పెద్ద హిట్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇవాళ మా అందరికీ చాలా సంతోషంగా ఉంది ఇవాళ మీరు ఇక్కడికి రావడం అండ్ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేయడం. అండ్ ఇప్పుడు మన నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి గజమాల వేయడానికి ఫ్యాన్స్ ఇక్కడ రెడీగా ఉన్నారండి. ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అర్జున్గా ఏప్రిల్ 18th మన ముందుకు రాబోతున్నారు మన కళ్యాణ్ రామ్ గారు. నందమూరి అభిమానులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్ ని ఇంత బిగ్ సక్సెస్ చేసినటువంటి విజయశాంతి గారిని కళ్యాణ్ రామ్ గారిని ఒక్క నిమిషం వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. కాలేజ్ తరపున ఒక చిన్న ఫెలిసిటేషన్ ఉందండి, ప్లీజ్. శ్రీనివాస్ గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విజయశాంతి గారిని అండ్ అలానే కళ్యాణ్ రామ్ గారిని ఫెలిసిటేట్ చేస్తున్నారు ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర